వేరే వారి జీవితాలతో మీ జీవితాన్ని పోల్చుకొని బాధపడుతున్నారా? అయితే ఈ కథ మీకోసమే. ఇది విన్నాక మీ జీవితాన్ని ఎవరితో పోల్చుకొని బాధపడరు. ఈ కథ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి. అడవిలో ఒక కాకి చాలా నిరాశ నిస్పృహలతో చెట్టు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అటుగా వచ్చిన ఒక సన్యాసి అది చూసి కాకితో, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగారు. దాంతో కాకి, నేను నా జీవితంలో సంతోషంగా లేను. నన్ను చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. నాకు తిండి కూడా పెట్టట్లేదు. ఇంటి ముందు వాలితే చీ పో అని అవమానిస్తున్నారు. దానికి కారణం నా నల్లటి ఈ రంగు. అందుకే రోజు ఇలా ఏడుస్తూనే ఉన్నాను అని అంటుంది. దాంతో ఆ స్వామీజీ, సరే ఏడవకు, నీకు ఎవరిలా ఉండాలని ఉంది చెప్పు, నేను నా శక్తులను ఉపయోగించి నిన్ను అలా మారుస్తాను అని అంటారు. దాంతో కాకి సంతోషంగా, అవునా, అలాగైతే నన్ను హంసలా మార్చండి అంటుంది. దానికి ఆ స్వామీజీ, సరే ఒకసారి హంస దగ్గరికి వెళ్ళి అది సంతోషంగా ఉందో లేదో కనుక్కొనిరా అంటారు. దాంతో ఆ కాకి సంతోషంగా ఎగురుతూ హంస దగ్గరకు వెళ్ళి, నువ్వు బాగుంటావు, చాలా తెల్లగా ఉంటావు, అందరూ నిన్ను ఇష్టపడతారు కదా, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని అంటుంది. దానికి హంస, నేను సంతోషంగా లేను. నేను అందంగా ఉండొచ్చు, కానీ ఎవరు నన్ను చూడ్డానికి వచ్చారో వేటాడడానికి వచ్చారో అర్థం కాక ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను అని అంటుంది. దానికి కాకి, హంస ఇంత భయపడుతూ బతుకుతుందా అనుకొని, సరే మనమిద్దరం కాక ఎవరు ఆనందంగా జీవించే పక్షి అని అడుగుతుంది. దానికి హంస, ఈ లోకంలో ఆనందంగా జీవించే పక్షి ఒక్క చిలక మాత్రమే. అది అందంగా ఉంటుంది, దాన్ని అందరూ ఇష్టపడతారు, ఇంట్లో పెంచుకుంటూ మంచి మంచి ఆహారాన్ని పెడుతుంటారు అని అంటుంది. దాంతో వెంటనే కాకి చిలక దగ్గరకు వెళ్ళి, నువ్వు చాలా అందంగా ఉంటావు, నిన్ను అందరూ ఇష్టపడతారు కదా, నువ్వు చాలా సంతోషంగా జీవిస్తున్నావు, నీలాగా పుట్టాలంటే అదృష్టం ఉండాలి, పుడితే నీలాగా పుట్టాలి అంటుంది. దానికి చిలక, నాలాగా పొరపాటును కూడా వద్దు, ఈ బతుకు బతకడం కంటే చావడం మంచిది, నేను అందంగానే ఉంటాను, అదే నాకు శాపం, ఒక్కసారి వేటగాడికి చిక్కాను అంటే నన్ను పంజరంలో పెట్టి అమ్మేస్తాడు, ఇక ఈ జీవితం అంతా స్వేచ్ఛ లేకుండా బందీగానే ఉండాల్సి వస్తుంది అని అంటుంది. అవునా, అయితే అందంగా స్వేచ్ఛగా తిరిగే పక్షి ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. దానికి చిలక, ఈ లోకంలో అందంగా స్వేచ్ఛగా తిరిగే పక్షి ఒక్క నెమలి మాత్రమే అంటుంది. దాంతో ఆ కాకి నెమలి దగ్గరకు వెళ్లి, నువ్వు చాలా అందంగా ఉంటావు, చక్కగా నాట్యం చేస్తుంటావు, నీ నాట్యాన్ని చూడడానికి మేమందరం పరితపిస్తూ ఉంటాము, నీలాగా పుట్టడం అదృష్టం కదా అని అంటుంది. దాంతో నెమలి, నిజమే, నేను చాలా అందంగా ఉంటా, బాగా నాట్యం చేస్తా, కానీ ఏ చెట్టు పొదల్లో ఏ వేటగాడు దాక్కున్నాడో, ఎప్పుడు నన్ను చంపుతాడో అనే భయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది, ఈ బతుకు ఎవరికీ వద్దు అని అంటుంది. అది విన్న కాకి అయోమయంలో పడిపోతుంది. మరి ఈ భూమి మీద సంతోషంగా ఉండే పక్షే లేదా అంటుంది. దానికి నెమలి, లేకనే, అది నువ్వే అంటుంది. దానికి కాకి ఆశ్చర్యంగా, నేనా, వెటకారంగా ఉందా అంటుంది. దానికి నెమలి, లేదు, ఈ భూమి మీద ఎక్కడికంటే అక్కడికి స్వేచ్ఛగా తిరగగలే పక్షంటూ ఉంది అంటే అది నువ్వే, అన్ని రకాల ఆహారాలని తినగలవు, నిన్ను ఎవరూ పంజరంలో పెట్టి బంధించరు, వేటాడరు, కాబట్టి నేను కూడా చాలా రోజుల నుంచి కాకిలా ఉంటే బాగుండు అని అనుకుంటున్నాను అని అంటుంది. దాంతో ఆ కాకి ఎగురుకుంటూ స్వామీజీ దగ్గరికి వెళ్ళి, నేను ఎవరిలా మారను స్వామీజీ, నేను నాలానే ఉంటాను, నేను కాకిలా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను అని అంటుంది. అంటే పై రంగులు చూసి ఎవరిని సంతోషంగా ఉన్నారని అంచనా వేయకండి, ఎవరితో మిమ్మల్ని పోల్చుకోకండి, మీరు ఎవరికన్నా తక్కువ కాదు. అందంగా ఉన్నంత మాత్రాన, పెద్ద పెద్ద భవనాలలో ఉన్నంత మాత్రాన వారి జీవితాలు సంతోషంగా ఉండవు. కాబట్టి ఎవరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకుండా సంతోషంగా ఉండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మరికొన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.